హల్లెలూయా. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. బోలో క్రీస్తు మహారాజ్ కి దేవునికి స్తోత్రం. అలాగే ఉందాం, దేవుని వాక్యం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగాంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. చెప్పండి మనతో. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఆమేన్. మోకరిద్దాము. ఇంకా ముందు కొన్ని చైర్స్ ఖాళీ ఉన్నాయండి. మగవాళ్ళని ఎందుకు బతమాలన్నానంటే, మా దయవచ్చి ఆ ముందున్న చైర్స్ మీరు ఫుల్ చేస్తే వెనకాల వచ్చిన వారు వెనకాల కూర్చుంటారు. దయవచ్చి ఆ విషయాన్ని మీరు గమనించండి. ఫస్ట్ లైన్లో చైర్స్ ఇంకా ఖాళీ ఉన్నాయి. నా విన్నపం మన్నించాలి. మీరు అందరూ ప్రతి వారం మనం చెప్తున్న అలా కాదు, కానీ అది ప్రభు సన్నిధిలో మనం అందరం కూడా ఒక క్రమాన్ని అనేది మనం పాటించాలండి. అప్పుడే మనకు ఆశీర్వాదం. అందరు కలిసి పాడతాం ఈ పాట. దైవాత్మ రమ్ము నా తనువున వ్రాలు. దైవాత్మ రండి, ఆహ్వానించండి. పరిశుద్ధాత్మను మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్ముడా రండి, మమ్మల్ని అభిషేకించండి. దైవాత్మ రమ్ము నా తనువున వ్రాలు. దేవుని ఆత్మతో మనము నివసించాలి, వసించాలి, పారివారము కావాలి. ఆయన ఆత్మలో మనం పరిపూర్ణం కావాలి. ప్రార్థన చేద్దాం. దేవునికి వందనాలు. ప్రభు వాగ్దానము చేసిన వాగ్దాన ఆత్మను ఆదిమ సంఘం మీదకి ఎప్పుడైతే పంపించారో ఆ సంఘము పరిశుద్ధాత్మతో
ఆత్మతో ఎప్పుడైతే నింపబడిందో వారిలో ఉన్నటువంటి భయం పిరికితనం తొలగించబడి దేవుని కొరకు ఒక యోధులుగా దేవునికి సాధనాలుగా మారిపోయారు. మనము కూడా దేవుని ఆత్మ దేవుని కొరకు ఒక విలువైనటువంటి వారిగా పరిపూర్ణమైన వారిగా మనం మార్చబడాలంటే మనంతట మనం ముందు కొనసాగలేము. కానీ ఆత్మ నడిపించుకోవాలి, దైవాత్మ మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, మమ్మలను గత కాలమంతయు కాపాడి మీ సన్నిధానములోని పరిశుద్ధ పాదాల చెంత చేర్చిన విధానమును బట్టి వందనాలు. నీతో గడిపే చక్కని సమయాన్ని తండ్రి, మీ యందు ఆనందించే ఈ మంచి సమయాన్ని మాకు ఇచ్చారు. నీకే మహిమ 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 ఘనత ప్రభావం మీకు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గతించిన వారం నుండి ఈ వారం వరకు మీ చల్లని రెక్కల నీడలో భద్రపరిచి ఈ నెల 12వ తారీఖున ఈ 2వ ఆదివారం నాయనా నీ పరిశుద్ధ సన్నిధిలో చేర్చిన విధానమును బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అయా, నీ ముఖ దర్శనము చేసుకునే బాధ్యత తండ్రి అని పిలిచే చదువులు మాకు ఇచ్చావు నాయన. దేవా, అందును బట్టి మీకు స్తోత్రాలు. గతించిన వారం నుండి ఈ వారం వరకు కాపాడి మీ రెక్కల నీడలో భద్రపరిచారు. మీరు ఇచ్చిన కాపుదల భద్రతను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వందనములు స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. దేవాన్ని సన్నిధికి వచ్చిన బిడ్డను బట్టి వందనాలు. అందరూ మీ సన్నిధికి వచ్చిన నిశ్చితము వారందరినీ మీరు తోడుకునే మీ ఆత్మను మాతో ఉంచండి, మీ సన్నిధిని మాతో ఉంచండి. అయా, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీరే మాట్లాడి మహిమ ఉండదు. మా మంచి బోధకుడైన యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. అందరికీ మరణాలండి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యమును ఆయన సన్నిధిలో ధ్యానించుతుండగా శ్రద్ధ కలిగి ఆలకించాలని మనం చేస్తున్నాం. రోమపత్రిక అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ప్రభువు నామమును బట్టి కృపయు సమాధానం మనకెల్లరికును కలుగును గాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, మనము ఈ 2వ ఆదివారం మే నెలలోకి వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు సంఘమునకు ఒక వాగ్దానం చేస్తున్నారు.
నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి నేను పంపుచున్నాను. పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో ఉండండి అని చెప్పి లూకాసు వార్త 24వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట మనం చూస్తాం. అదే మాట ఇక్కడ అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో 8వ వచనం కూడా చూస్తున్నాం. పరిశుద్ధాత్మను పొందండి, అప్పుడు మీరు శక్తిమంతులుగా ఉంటారు. లేక పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అనే మాటలు ప్రభు చెప్పిన సందర్భం మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారికి పరలోకానికి ఆరోహణం అవుతారు అనిపించుకుని కొన్ని నిమిషాల ముందు, ఆయన ఆరోహణం అవడానికి కొన్ని నిమిషాల ముందు ప్రభు చెప్పిన మాట ఈ మాట. దేని గురించి చెప్పారని ఆయన? పరిశుద్ధాత్మ గురించి. మనందరికీ తెలుసు, దేవుల్లో త్రిత్వం కనబడుతుంది. తండ్రిగా, సృష్టికర్తగా, కుమారునిగా, రక్షణకర్తగా, పరిశుద్ధాత్మగా, ఆదరణకర్తగా దేవుడు మనకి బయలుపడ్డాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మలో పాలువారమై దినదినము ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో, ఆయన ఇచ్చే పరిపూర్ణతలో మనం సంపూర్ణం కావాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఈరోజు మీకు పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ప్రభు మాటకు వారు లోబడి ఆనాడు ఆదిమ సంఘం మేడగదిలో ఉండి వారు ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వారి మీదకి ఆయన వాగ్దానం చేసిన వాగ్దాన ఆత్మను పంపించారు. ఎప్పుడైతే వారు దేవుని ఆత్మ చేత నింపబడ్డారో అప్పటి వరకు వారిలో ఉన్న భయము తొలగించబడింది. అప్పటి వరకు వారిలో ఉన్న పిరికితనం పోయింది. దేవుని కొరకు బలమైన సాధనాలుగా వారు మారారు. దేవుని కొరకు బలమైన యోధులుగా వారు దేవుని పరిచయం చేయడానికి ముందుకు వెళ్ళారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో సంఘములో ఒక గొప్ప వృద్ధి కూడా మనం చూస్తా ఉన్నాం. పేతురు యోహాను ధైర్యం చూచి యూదులు ఏమి కూడా మాట్లాడడానికి వాళ్ళకి ధైర్యం సరిపోదు. ఎందుకంటే దేవుని ఆత్మ వారిని ధైర్యపరచు. దేవుని బిడ్డలారా, ఆనాడు ఆ సంఘం ఎలాగైతే ప్రభు మాట కొరకు, ప్రభు వాగ్దానం కొరకు ఎదురు చూస్తుందో, ఇవాళ ఆయన బిడ్డలమైన మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి, ప్రార్థించాలి. పరిశుద్ధాత్మలో పాలువారమై ఆత్మచేత మనం నడిపించబడాలని దేవుని వాక్యం. మన తండ్రి గారు దేవదాసయ్య గారు మరి 39వ పాట అంటే మనం చూసినప్పుడు పండుగ, పెంతుకోస్తు పండుగ అనే పాట 37 38. ఆ పాటను ఏమి రాశారంటే 120 మంది ఒక్క చోట ఒక్కరై కూడుకుని ఏకముగా ప్రార్థించుండగా వారి మీద కుమ్మరింపు కలిగిందని చెప్పి 1వ వచనం రాస్తూ 2వ వచనం అన్నారు, నేడు అది మనమందరం కూడా తలంచుకొని వేడుకున్నట్లయితే అని రాస్తారు. ఆత్మ విరివిగానే వస్తుందని రాస్తారు. అంటే ఆ కార్యము మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, మరిచిపోకూడదు. పరిశుద్ధాత్మ కొరకు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలమ్మా, కనిపెట్టవలసిన వాళ్ళని. అయితే మనలో కొంతమందిలో పరిశుద్ధాత్ముడు అంటే ఎవరికో వస్తాడేమో, పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్మ వస్తే ఇలా బిహేవ్ చేస్తారేమో అన్నట్టుగా కొన్ని మాటలు సమాజంలో దుష్టుడు ప్రయోగం చేస్తూ ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ గురించి సమగ్రంగా తెలుసుకుంటే పరిశుద్ధాత్మ అందరి ప్రయోజనం కొరకు దేవుడిచ్చినటువంటి ఆత్మీయ వరం. దేవునికి స్తోత్రం. అది తెలుసుకోలేనప్పుడు కొంతమంది వేసిన ముసుగులో కొంతమంది ఉండిపోతూ ఇదే సత్యం అనుకుంటూ దేవుని కార్యాలను అపార్థం చేసుకునేవాడు అనుకోవడం. అయితే వాళ్ళ పరిశుద్ధాత్మ గురించి కొన్ని మాటలు మేము ముందుంచారు. అందరూ మొదటి మాట, ఆత్మలో మనం ఏమవ్వాలంటే జన్మించాలి. అందరూ చెప్పండి, ఆత్మలో మనం ఏమవ్వాలి, జన్మించాలి. చూద్దామా, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యేసు ఇట్లనెను. యేసు ప్రభు దగ్గరికి నికోదేము అనే వ్యక్తి వచ్చాడండి. ఇతడు ఎవరంటే యూదుల అధికారి. ఎవరమ్మా? యూదుల
అధికారి. ప్రియమైన వాళ్ళ యూదుల అధికారి నికోదేమట ఒక రాత్రి వేళ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడండి. వచ్చి ఏమని ప్రశ్నిస్తాడంటే, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు మరియు మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయించిన సూచక్రియలను ఎవడును చేయలేడని అతనితో చెప్పెను. ఈ నికోదేము ఏమన్నాడంటే ప్రభు చూచి, అయ్యా, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నీవు చేసే కార్యాలు ఎవరు కూడా చెయ్యలేరు అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రభు ఏం చెప్పాలి? అవును నిజమే అనాలి కదా. అన్నాడా? పోనీ ఆయన ఏమన్నా అది గొప్పగా ఆ మాట తీసుకున్నారా? ఆయన గొప్పపరిచాడు కదా నికోదేము యేసు ప్రభుని. ఆ మాటను ఆయన ఏమన్నా ఘనంగా చెప్పుకున్నారా? లేదు. మరి మనల్ని ఏమన్నాడు చూద్దామా? అలా నికోదేముని వాళ్ళ మనల్ని ప్రభు అన్న మాట 3వ వచనం చూసుకోండి. అందుకు యేసు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యానికి వారసుడు. అద్భుతాల గురించి నికోదేము మాట్లాడుతుంటే ఆత్మీయతల గురించి ప్రభు మాట్లాడుతుంది. అమ్మా, మనలోని విశ్వాసం ఎలా ఉంటుందంటే అద్భుతాల దగ్గరే ఆగిపోతుంది. నూతన జన్మ అనుభవం దగ్గరికి రావడం లేదు. అందుకే 5వ వచనం స్పష్టంగా మరలా చెప్పాడు ఆయన, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ. అంటే ఎప్పుడైతే ప్రభు ఈ 3వ వచనం మాట అంటారో, నికోదేము అంటాడు కొత్తగా జన్మించడం గురించి ప్రభు చెప్పిన మాట విన్న వెంటనే నికోదేము అంటాడంటే, అయ్యా, పెద్దవాడైన వ్యక్తి తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా జన్మిస్తాడయ్యా? అది ప్రశ్న. వెంటనే ప్రభు అంటారు, అలా కాదయ్యా, ఒకడు నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ జన్మించకపోతే అతడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. దేవుని యందు ప్రియమైన వారుగా, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఆత్మీయంగా తిరిగి ఏమవ్వాలమ్మా? చెప్పాలమ్మా? జన్మించే అనుభవం మనకు కావాలి. ఇది ఆత్మలో జన్మించుట. భౌతికంగా మనం జన్మించాం, శారీరకంగా మన పుట్టుక జరిగింది కాబట్టి ఆ పుట్టుకను బట్టి మనకు పేరు వచ్చింది. మన తల్లిదండ్రులు, మన కుటుంబము, మన గ్రామము, మనకు ఒక పేరు, మనకు గుర్తింపు వచ్చింది. ఇది ఎప్పుడైతే జరిగిందో ఇది భౌతికంగా మనం కనబడుతున్నటువంటి విషయం కానీ దేవుడు కోరుకునేది ఏంటయ్యా అంటే, ఆత్మీయంగా జన్మించకపోతే మనము దేవుని రాజ్యానికి వారసులము కాము. ప్రియమైన వలన మనం ఇక్కడ గమనించవలసిన విషయం అంటే, ఆత్మలో మనము తిరిగి జన్మించవలసిన వారమైనాం. అయితే ఇంకో విషయం కూడా మీరు గమనించాలి. పరిశుద్ధాత్మను పొందిన వారికి దేవుడు, బాప్తిసం పొందిన వారికి దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని గిఫ్ట్గా ఇస్తున్నట్టుగా మనకు వాక్యం చూస్తుంది. పేతురు గారి మాటను బట్టి మనం గమనించాలి. ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. పేతురు, దేవునికి స్తోత్రం, పేతురు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై 2వ అధ్యాయంలో బోధ చేస్తూ ఉంటాడండి. ఏమని బోధిస్తున్నాడంటే, 1 మారు మనసు పొందండి, 2 పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. అప్పుడు ఎప్పుడు స్పష్టంగా ఉంది కదా అక్కడ. ఒకటి ఏం పొందాలి మనం? మారు మనసు. 2 ఏంటి? పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే బాప్తిసం పొందుతావో ప్రభునామములో పాప క్షమాపణ నిమిత్తము, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును మనం. కనుక మనం బాప్తిసం పొందడం అది భౌతికంగా సంఘములో కనబడుతుంది. మారు మనసు పొందడం హృదయంలో తీర్మానం కనబడుతుంది. అప్పుడు ఎప్పుడైతే 2 కార్యాలు నీలో జరుగుతాయో, దేవుని ఆత్మ చేత దేవుడిని ప్రతిష్ఠిస్తాడు. అదే పరిశుద్ధాత్మ వరం. దేవునికి స్తోత్రం. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆత్మలో ఏమవ్వాలమ్మా? జన్మించాలి. నూతన జన్మ అనుభవం మనకి కావాలి. నూతన జన్మ అనుభవం ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మను బట్టి లభిస్తుంది. 1 పరిశుద్ధాత్మలో మనం జన్మించుట, ఇది మొదటి విషయం. ఇక 2వది చూద్దామండి. జన్మించిన మనం ఏమవ్వాలంటే ఆత్మ చేత నడిపింపబడాలి. అందరూ చెప్పండి, ఆత్మ. గట్టిగా చెప్పండి. ఒక బిడ్డ పుట్టాడు. ఆ పుట్టిన బిడ్డలో మనం ఏం చూస్తాం? ఆ బిడ్డలోని మూమెంట్స్. బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డ ఏడవాలి. ఏడవకపోతే డాక్టర్ గారు ఏం చేస్తారు? అమ్మా, ఏడిపిస్తారు. మాకు మొట్టమొదటిగా పాప పుట్టినప్పుడు ఏడవలేదు మా పాప.
డాక్టర్ గారు వచ్చి కొడతానండి, నాకు తెలియదు కదా ఎందుకు అప్పుడు అనుకున్నాను నేను. ఆయన 2 దెబ్బలు విప్ప చేసేటప్పుడు క్యారం ఉంది ఆయన కొట్టడం మానేసి. అంటే ఏడుపు ఆ బిడ్డకి ఆరోగ్యం, ఏడుపు ఊపిరితిత్తులకి ఎక్సర్సైజ్, ఆ ఊపిరితిత్తులు ఎక్సర్సైజ్ జరిగినట్టు అనమాట. ఏడిస్తే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నది. అంటే అలాగని చెప్పి రోజంతా ఏడిపించుకోవాలి కాదు. ప్రియమైన వాళ్ళరా, ఆ బిడ్డలో ఏం కనబడుతుంది? మనకి మార్పు కనబడుతుంది, ఎదుగుదల, పాకడం, నిలవడం, నడవడం, ఆ తర్వాత మాట్లాడడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఆ బిడ్డలో మనం ఏం చూస్తాం చెప్పండి? గ్రోత్, ఎదుగుదల. మరి పరిశుద్ధాత్మలో మనం ఏమవ్వాలి? నడిపింపబడాలి. దేవునికి స్తోత్రం. మనకి 2 ఉన్నాయి, ఒకటి ఆత్మ కార్యాలు, 2 శరీర కార్యాలు. మీకు ప్రథమ శత్రువు ఎవరండి? మనకి ప్రథమ శత్రువు ఎవరంటే మనతో ఎవరు మాట్లాడో, ఎవరు మనతో గొడవ పడ్డారో అందరికీ మనం ఇష్టం వచ్చేది, మన ముందు కళ్ళలో అది మెదులుతారు. మనకి ప్రథమ శత్రువు ఎవరయ్యా అంటే శరీరమే. ఏంటమ్మా? శరీరం. ఎందుకయ్యా అంటే ఈ శరీరం నుండి అన్ని పుడతాయి. ఏం పుడతాయి? వాడు మనలో పుట్టిస్తాడు. ఏంటయి? కోపము, అసూయ, సోమరితనము, ఆందోళన, మందస్థితి, నిష్ఫల స్థితి, అపచయము, నిరాశ, భక్తిహీనత, దిగులు, అశ్రద్ధ, చెడు కోరికలు, అపాయములు, ఇవన్నీ ఎక్కడున్నాయి? కాబట్టి నీవు జయించవలసిన శత్రువు ఏంటయ్యా అంటే శరీరం. ఈ శరీరాన్ని జయించాలంటే మనం ఎలా నడవాలంటే ఆత్మచేత నడిపింపబడాలి. వాక్యం చూద్దాం ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. విన్నారమ్మా? మనము దేవుని ఆత్మచేత నడిపింపబడితే దేవునికి కుమారుడు అవుతామట. ఏమవుతాం? వాక్యంలో బిడ్డలం. ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో, దేవుని ఆత్మచేత ఎవరైతే వారి యొక్క విధానం ముందుకు పెడుతుందో వారు దేవునికి కుమారులు, బిడ్డలు. అంత ఘనత వస్తుంది. ఒట్నే రాని ఘనత. యేసు ప్రభువారు కూడా ఈ లోకములో మనకి మాదిరి ఉంచి వెళ్ళారట. ఏంట మాదిరి? ఆయన నడక, ఆయన విధానం. అందుకే ఎబ్రీ పత్రిక 5:7 కనబడుతుంది, ఆయన పొందిన దెబ్బల చేతట విధేయత నేర్చుకున్నాడు. ఆయన మనకి మాదిరి ఉంచి వెళ్ళాడండి. అమ్మ, దేవుని ఆత్మలో జన్మించాం. కొంతమంది ఉద్దేశం అంటే బాప్తిసం పొందేశం అండి చాలు. చాలా అండి. అమ్మా, బాప్తిసం ద్వారా ఆత్మను పొందుకున్నా ఓకే, నేను కాదని చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది కదా, నమ్ముదాం. కానీ మరి ఆత్మచేత నీవు ఎలా నడిపించబడుతున్నావు? కొంచెం మనం ముందుకు వెళ్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను చెప్పినదేమనగా, ఎలాగమ్మా? ఆత్మానుసారముగా నడవండి. దేవునికి స్తోత్రం. ఎలా నడవాలట? అందరికి వచ్చిన పాటే ఒకసారి పాడదామా? స్వంత బుద్ధి సొంత శక్తితో యేసు ప్రభుని చేరలేను. నేను ఎంత నడిచినా ప్రభుని కలుసుకుని ఎంత చేరలేను. ఏ శక్తితో? సొంత శక్తితో. దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధాత్మట మనల్ని ఏం చేస్తున్నాడయ్యా అంటే మనల్ని పరిశుద్ధాత్ముడు నడిపిస్తూ
నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. గలతీ 5:16 మనం చూసాం కదా, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు, అంటే శరీరం చెప్పారు కదా మనకి ప్రధాన శత్రువు ఎవరో శరీరమే. మనకి శరీరం కంటే మరో శత్రువు లేడయ్యా, లేడమ్మా. ఈ శత్రువుని జయించాలి అంటే ఆత్మచేత ఎవరైతే నడిపించబడతారో వారు శరీర కార్యములను జయిస్తారండి. ఎంత అద్భుతం చూడండి. ఏ కార్యాలు? గట్టిగా చెప్పండి. శరీర కార్యం. చదవడమా? శరీరమట ఆత్మకిని, ఆత్మ శరీరానికి. విన్నారండి? ఇవి రెండు కూడా సమానంగా కోరట్లేదు. ఆత్మ కోరిక ఆపేక్ష వేరు, శరీర ఆపేక్ష వేరు. అందుకే వాక్యం చెప్తుంది, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఏంటంట? ఆత్మ సిద్ధం. సన్నిధికి రావాలని ఆత్మలో ఉంది, ప్రార్థించాలని ఆత్మలో ఉంది, లేవాలి ప్రార్థన చేయాలని ఆత్మలో ఉంటుంది. కానీ శరీరం ఏం చేస్తాయి అంటే నిన్ను అది బద్ధకంలోనికి నడిపిస్తుంది. అందుకే రెండు డిఫరెంట్గా ఆపేక్షిస్తాయి. నీవు దేనికి వినిపిస్తున్నావు ఒకసారి ఆలోచించు. మనం కోరుకునేది ఏంటి ఒకసారి ఆలోచించండి. ఇవి ఒకదానికి ఒకటి ఎలా ఉన్నాయంట? భిన్నంగా ఉన్నాయండి. భిన్నమైన దిశలో ఉన్నాయి. ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఏంటవి? ఆత్మ శరీర కార్యాలు. ఆత్మ కార్యాలు శరీర కార్యాలు ఎలా ఉన్నాయి? ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవాళ చాలా మంది పోల్చుకోలేకపోతున్నారు, తేల్చుకోలేకపోతున్నారు, దేవుని దగ్గర రాలేకపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారంటే కారణం అంటే శరీర కార్యాలకే వారు విలువిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ మాటలు నా మాటలు కాకుండా దేవుని వాక్య మాటలుగా మీరు తీసుకోగలిగితే దేవుని ఆత్మచేత నడిపించబడి చక్కని అనుభవం మనం వెళ్ళిపోతాం. ఎప్పుడైతే అలా పెడతామో శరీర కార్యాలను జయించగలం. శరీర కార్యాలపైన విజయం వస్తుంది మనకి. చాలా మంది వాళ్ళ శరీర కార్యాలతో పడిపోయి దేవునికి దూరమైంది. ఇంకా చదవండి కింద. కనుక మీరేమి చేయనిశ్చయించుతారో ఆత్మచేత మనము నడిపింపబడితే. విన్నారండి ఈ మాట? ఒక్కసారి మరలా చదవండి బైబిల్. ఆ మాట మన చదవడం గట్టిగా ఆ వచ్చిన ఒకసారి చెప్పమ్మ గట్టిగా చెప్పండి నాతో. ఆత్మచేత నడిపించబడితే ధర్మశాస్త్రములకు లోనైన వారు. లోబడాలా ధర్మశాస్త్రానికి? మనం లోను కాకుండా ఉండాలా? మరి లోనైన వారు కారణం ఏంటి అక్కడ? వినండి ఒకసారి. ఆత్మచేత నడిపింప బడని ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు. అంటే ధర్మశాస్త్రంలో ఏమున్నాయి? రెండు ఉన్నాయి. ఒకటేంటి? ఆచార సంబంధమైన నీతి ఉంది. రెండోది ఏముంది? ఆత్మీయ సంబంధమైన నీతి ఉంది. ఇక్కడ మీరు గమనించవలసింది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీకు కొంచెం వివాదంగా చెప్తున్నాను అనుకోకండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటి ఆలోచన అంటే ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయినా దాన్ని ఎవరు చేశారు? ప్రభువు చేశారు. అమ్మా, నీవు ఆచార సంబంధమైన నీతిని జయించి ఆత్మీయమైన నీతి వైపు నువ్వేం చేయాలి? నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనం చూసినట్లయితే ఆత్మచేత ఏమవ్వాలి? మనం నడిపింప. అంటే చెప్పాలి నడిపింపాలి. ఇది రెండవది. మూడవది చూద్దాం. పరిశుద్ధాత్ముడట. అమ్మ విన్నారా? మనలో ఏమవుతున్నాడమ్మా? నివసిస్తున్నాడు. చెప్పండి నాతో గట్టిగా చెప్పండి. ఇంకోసారి చెప్పండి. దైవాత్మ ఒక్కసారి రెండో మాటలోకి ఒక మాట చదవడం వల్ల గలతీ పత్రిక 5వ అధ్యాయం
18వ వచనం. నడిపింప బడని ఎడల. అంటే నేను చదువుకున్నాను పొద్దున, మీరు ఏంటో తప్పు చదువుకుని నేను ఆలోచించాను. ఆత్మచేత నడిపింపబడిన ఎడల. అలాగే ఉందండి వాక్యం. నేను చదివి కరెక్టేనా? ఎస్సా రాంగా? ఆత్మచేత నడిపింపబడితే ధర్మశాస్త్రానికి ఏమవుతావు నువ్వు? అంటే నువ్వు దేన్ని చేయిస్తావు? ఆచార సంబంధమైన నీతిని చేయిస్తావు. అర్థమవుతుంది కదా మీకు? చాలా మంది వాళ్ళ వినాల మన మాట. ఆచారాలకు లోబడి వాటి దగ్గర దైవ సేవకు ఉంచబడతారు. నుంచోకపోతే బాధ, నుంచోకపోతే కోపం. వాక్యమే చెప్తుంది, నువ్వు ధర్మశాస్త్రానికి కనుక దేవుని ఆత్మచేత నడిపింపబడితే, వినాలి, ధర్మశాస్త్రాన్ని నువ్వు లోబడవు, ధర్మశాస్త్రం ఆచారానికి లోబడవు, కానీ ధర్మశాస్త్రంలో వాక్య నీతికి ఆత్మీయ నీతికి లోబడతావు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమని చెప్తున్నాను ఈ మాట. అందుకే ఒక్క పుల్లు తేడా వచ్చారు. జాగ్రత్త చదవండి నాకు వాక్యం నుంచి. ప్రియమైన వాళ్ళరా, మీరు ఒక్క మాట జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువు ధర్మశాస్త్రోపదేశకులు ప్రశ్నించారండి. ఏమని? బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏదని? ధర్మశాస్త్రోపదేశుడు ఆజ్ఞ తెలియకుండా అడిగాడు ప్రభు. శోధించడానికి అడిగాడు అనుకోండి, ఎందుకని అడిగాడు. ప్రభు ఏం చెప్పారు జవాబు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. అంటే బైబిల్లోని 10 ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు చెప్పేశాడు ఆయన. అవునా? ఇంకొక ఆజ్ఞ ఏం చెప్పాడు ఆయన? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. యేసు ప్రభు 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా మార్చారు. విన్నారా? ఎన్ని ఆజ్ఞల్ని? 10 ఆజ్ఞలు ఏంటి? నిర్గమకాండ రాజ్యాన్ని తీసుకుంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఆ 10 ఆజ్ఞలు ఏముంది? దేవుడైన యెహోవాను ప్రేమించాలి, ఆయన నామానికి అర్థంగా ఉచ్చరించకూడదు, చెప్పండి, ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. ఇవి గమనించినప్పుడు విశ్రాంతి దినం గురించి ప్రభు ఎక్కడ చెప్పారు అంటే, అక్కడ ప్రభు దేన్ని కట్ చేశారు? విశ్రాంతి దినం గురించి ఆయన మాట్లాడారా? ప్రభుని ఎలా ప్రేమించాలి మనం? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నువ్వు ప్రభుని ప్రేమించాలి. తర్వాత 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. దేవుని స్తోత్రం. అంటే ప్రభు ఇక్కడ ఆత్మీయ ఆచారాన్ని చూపించారే తప్ప ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాన్ని చూపించలేదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేయించాలి? ఆచార సంబంధమైన దేన్ని చేయించవద్దా? ఇంకా ఆ కట్టలో ఉన్నారు చాలా మంది. ఇంకా ముహూర్తాలు, ఇంకా ఆచారాలు, శాదత్తాలు. మంచిని ఆచరించండి. వ్యర్థమైన ఆచారాలు మనకు వద్దని పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు. దేవుడు స్తోత్రం. ఎందుకంటే మీరు కొద్ది మంది ఇళ్ళే చూస్తారు. మేము ఎందరో మంది ఇళ్లను పరిశీలన చేస్తాం. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఎలా ఉంటారు. ఒక మాట నేను చెప్పేటప్పుడు అవగాహన లేకుండా చెప్పను. ఎందుకయ్యా అంటే ఎంతోమంది ఆచారాలతో పాడైపోతున్నారండి. ఎందుకంటే వాటి చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు. ఎందుకు మరలా పదే ఈ విషయం చెప్తున్నంటే, నీవు దేవుని ఆత్మచేత నడిపించబడితే ధర్మశాస్త్రానికి నీవు లోనైన వాడవు కావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ మాటలో వస్తాయి. 3వ మాట ఏంటంటే, ఆత్మ మనలో ఏం చేస్తున్నాడంటే నివాసం ఏర్పాటు చేసుకుంటాడండి పరిశుద్ధాత్మ. ఎవరన్నమా? మన నివాసం ఎవరికి? ఇప్పుడు మన హృదయం ఎవరికి? పరిశుద్ధాత్మకి నివాసం. దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మరియు మీరు కుమారులై ఉండున నాయన తండ్రి అని మొరపెట్టు. అందరూ చెప్పండి. అదో తన కుమారుని, గట్టిగా చెప్పాలి, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి, అందరూ చెప్పండి, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి
పంపాను. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలిసిన వచనమే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించునని మీరు ఎరుగురా. మనందరం దేవునికి ఎవరో గట్టిగా చెప్పాలి, ఆలయం. ఎందుకంటే మళ్ళీ ఎవరు నివసిస్తున్నారు? దేవుని ఆత్మ. అందరూ చెప్పడమా? దేవుని ఆత్మ. ఒకటి జన్మించాలి ఆత్మలో, నడిపించబడాలి ఆత్మ చేత. చెప్పండి. మూడవది జీవించాలి ఆత్మను కలిగి. ఎందుకంటే మన హృదయం ఎవరిది? దేవునికి నివాసం. అనండి అందరూ, దేవునికి నివాసం. ఎందుకంటే ఏది నువ్వు చేయకూడదో, ఏది నువ్వు చెయ్యాలో నిత్యము నీకు బయలుపరిచేది పరిశుద్ధాత్ముడే. ఒక వచనం చూద్దామా? యెహెజ్కేలు గ్రంథము, ఇలా నీకు చూడాలి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 27వ వచనం. యెహెజ్కేలు నా ఆత్మ మీ యందు ఉంచి. ఒకసారి ఆగండమ్మా. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? చెప్పాలమ్మా. అమ్మ చెప్తున్నారా? ఎవరు చెప్తున్నారా మాట? యెహెజ్కేలు ప్రవక్తతో ఏమని? నా ఆత్మ మీ యందు ఉంచి. వినండి ఒకసారి. యెహెజ్కేలుతో దేవుడు ఒక చక్కని మాట చెప్పాడండి. ఆ మాట చాలా నాకు ఇష్టమైన మాట. చాలా మాట ప్రేమిస్తాను నేను. ఆ మాట మీకు చెప్పనా మాట? మీరు ప్రేమిస్తానంటే చెప్తాను ఆ మాట. ఆ మాట మీరు ఇష్టపడతానంటే చెప్తాను. ఇష్టపడతారా? ఓకే అని చెప్పండి అందరూ. ఇష్టపడతారా? గట్టిగా చెప్పండి. ఏంటి ఆ మాట తెలుసా? ఒక్కసారి బైబిల్ని చూపిస్తాను మీకు. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, అందరూ చెప్పండి నాతో. ఎంతమంది టయానికి వచ్చారు ఆరాధనకి? ఇష్టపడతామన్నారు కదా. నరపుత్రుడా, ఎంతమంది ప్రార్థనలు కూర్చుని కదలరో? ఇష్టపడతామన్నారు కదా. ఎంతమంది చర్చకు వచ్చిన సెల్ ఫోన్ మాట్లాడరు? ఇష్టపడతామన్నారు కదా. ఇష్టపడతామంటే సరిపోతుంది. నరపుత్రుడా, చక్కగా నుంచో. అసలు నీకు నిలబడడం చేత కాదు, సరిలో సరి కూర్చోవడం చేత కాదు. మనకి ఎలా ఉండాలో మన విధానం అదే మనకు తెలియట్లేదు. సరిలో కూర్చుంటే అటు చూస్తాం, సరిలో కూర్చోంటే సెల్ ఫోన్తో మాట్లాడతాం, సరిలో కూర్చోంటే పక్కనతో మాట్లాడతాం, సరిలో కూర్చోంటే జ్ఞాపకం ఏదైనా కలవుతుంది మనకి. వెళ్ళిపోవడమే. నువ్వు కూర్చోవయ్యా, నువ్వు కూర్చో చక్కగా. నరపుత్రుడా, నువ్వు చక్కగా. ఆనాడు యెహెజ్కేలు ప్రవక్తతో ఇవాళ మనతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు చక్కగా ఉండు. చక్కగా ఉండు నేర్చుకున్నాడు కనుకనే ఈ యెహెజ్కేలు ప్రవక్త ఎముకలు గల లోయలో నుంచి ప్రార్థన చేస్తే ఎముకలు కలిగినటువంటి ఆ ఎముకలన్నీ కూడా గొప్ప సైన్యముగా మారిపోయిన. చెప్పండి కూడా దేవుడు స్తుతించండి. మనకు కూడా అక్కడే ఉంది కదా, విధేయతలోనే ఉంది విజయం. నమ్మిన వాడు స్తోత్రం చెప్పండి. చక్కగా నువ్వు కూర్చుంటే దేవుడు చక్కగా దీవిస్తాడు. నమ్మిన వాడు స్తోత్రం చెప్పండి. కూర్చోవడం చేస్తాడు, ప్రార్థన చేస్తాం ఇంట్లో. అసలు ఎక్కడ మంది ఎక్కడ సరి కూర్చుంటాం? చక్కగా ఉండదు మనం మోకరించే విధానం. కళ్ళు చూస్తా ఉంటాడు, ఆడి అడిగిపోయి దిగిపోయి మనం కూడా దిగిపోతాం. అదే మనం చేసే భక్తి. నీ వరకు నీతో ఆయన మాట్లాడదు చక్కగా. ఎలా అడిగొన్నాడు ఈ పునరుద్ధానం, సారీ ఈ పెంతెకోస్తు పండుగ దినాల్లో పరిశుద్ధాత్మ పరిపూర్ణాలు ఉన్న మనం ఆ చక్కగా నుంచోవడం నేర్చుకుంటే, చక్కగా నిలబడడం నేర్చుకుంటే, చక్కగా కూర్చోవడం నేర్చుకుంటే, చక్కగా మాట్లాడడం నేర్చుకుంటే, సరిలో చక్కగా ఉండడం నేర్చుకుంటే ఆయన చక్కగా దీవిస్తాడు. భక్తులకు ఆయన పాడాడు కదా, ఎలా ఉండాలంటే మనం చక్కగా. మరి నాకు ఇష్టమైన మాట చెప్పారు, మీరు ఇష్టమైన మాట ఓకే అన్నారు. రేపు ఆదివారం ఇంటికి రావాలి, పందిరికనే రావాలొద్దా? వచ్చిన తర్వాత అటు తిరుగుతారా? ముందు వచ్చిన ముందు కూర్చుంటారు లేదా? కుర్చీలోంచి లేచి కూర్చోండి బాబు అంటే ఎంత చేసి బతిమాలినా నా మాట అరిగిపోయింది ఇప్పుడు గంటగా అలా చెప్తాను ఉంటారు. మీరు మాత్రం వెనకాల కూర్చుంటారు. వెనకాల వచ్చిన ముందు కూర్చోవడం ఏం జరుగుతాయి అంటే వాళ్ళు కుర్చీలు నెత్తుకోవడం కూడా టైం పడతా ఉంటుంది. ఈ ఎదురు వాళ్ళు ఇక్కడ కూర్చోండి అంటే అదో టైం పడతా ఉంటుంది. అదే ముందు వచ్చిన ముందు కూర్చుంటే తిప్పడం అమ్మా, అవునా కదా? అవును.
సన్నిధిలో మనం ఎలా ఉంటారంటే చక్కగా. యెహెజ్కేలు ప్రవక్త దేవుడు మాట్లాడిన మాట చక్కగా ఉంది. నీవు నిలబడు చక్కగా. ఎముకల గల లోయలో ఉన్నటువంటి ఆ ఎముకలకు ప్రార్థన చేశాడు యెహెజ్కేలు. వాడు గొప్ప సైనికంగా ఉన్నారు. అదంతా ఎక్కడ జరుగుతుందంటే యెహెజ్కేలు కన్నా 30 వచ్చాయి. చక్కగా మనం నిలబడితే చాలండి. సన్నిధిలో చక్కగా మనం ఎక్కడ ఉన్నాం ఒకసారి ప్రశ్నించు. ఎన్నిసార్లు చెప్పిన దైవ సేవకుడు మన మాటలు మనవే. వాక్యం మనతో నువ్వు చక్కగా ఉండయ్యా. ఎవరుడా నువ్వు చక్కగా ఉండు. పెద్దలారా చక్కగా ఉందాం. పిల్లలారా చక్కగా ఉండండి. దేవుని ఆశీర్వాదం మనకు లభిస్తుంది. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూద్దాం ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం 36:27. నా ఆత్మ మీ యందు ఉంచి. అమ్మా మూడో మాట ఏమనుకున్నాం? మన హృదయము ఆత్మకు నివాసము. మనతో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. అవునా? నా ఆత్మ మీ యందు ఉంచి. ఒకటట ఆయన కట్టడలను మనము అనుసరించాలి. దేవునికి స్తోత్రం. ఏమనుసరించాలమ్మా? గట్టిగా చెప్పండి. ఆయన కట్టడలు మనం అనుసరించగలం. నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ మనలో ఉంటే ఒకటి కట్టడ, 2 విధులు మనం చేయగలం. ఏంటి 2 కట్టడ అంటే ఏంటి? మనం కట్టడి వేసుకోవాలి. మనం ఏం చేయకూడదో దాని వైపు చూడకూడదు. ఏమి చేయకూడదు దాన్ని చేయకూడదు. ఆ కట్టడ మనకు కావాలి. నీకు భక్తి ఉంది, మనకు పరిస్థితి ఉంది, మనకు లెక్క ఉంది, మనకు క్రమం ఉంది. ఆ క్రమాన్ని దాటి మనం వెళ్ళడానికి వీలు. నీ పరిధిలో నీవు ఆనందించు. మనకు విధి ఉంది, మనం చేయవలసినవి. విధి అంటే విధులు, నిర్వర్తించవలసినవి. మనం చేయవలసిన పనులు చేయాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలో ఉంటాడో, మనసన్నదే వచ్చును, నా ఆత్మ మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించి వారిగాను నా విధులు గైకొన వారిగాను మిమ్మును చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు ఆ విషయాన్ని మనకి తెలియజేస్తా ఉన్నాడు. అమ్మా అంటే మనం దేవుని ఆత్మలో, ఆత్మ మనలో ఏం చేస్తున్నారు? నివసిస్తూ. చెప్పండి, మనం ఏం చేస్తారమ్మా? దేవుని కృపలో మనం ముందుకు నడిపిస్తారు. ఇంకొక వచనం చూద్దామా? రోమపత్రిక 8:9. రోమ 8:9. దేవుని ఆత్మ మీలో నివసించేలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు. చెప్పండి నాతో. దేవుని ఆత్మ మీలో నివసించేలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. మనలో ఎవరు నివసిస్తున్నారు? దేవుని ఆత్మ నివసిస్తే మన ఎవరో ఆత్మ స్వభావము కలవారు. దేవునికి మహిమ కలుగును గాక. మా పరిశుద్ధాత్మలో మన యొక్క సంబంధం చూడండి. ఒకటి ఆయనలో జన్మించడం, ఆయన చేత నడిపించబడడం, ఆయన మన యందు నివాసం. లేక ఆయనతో మన యొక్క మన హృదయంలో ఆయన నివాసం. అంటే మన హృదయం దేవునికి ఆత్మకు నివాస యోగ్యంగా ఉంటే కనుక దేవుని ఆత్మ చేత మనం నడిపించబడడం. ఇంకా రాసిన రోమపత్రిక 8:9 దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. అప్పుడు మన ఆత్మ స్వభావం గలవారమే కానీ శరీర స్వభావం గలవారము. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే యెహెజ్కేలు 36 మనం చూసినట్టుగా 27 చూడనట్టుగా మనం చేయవలసినటువంటి విధులేంటో చెప్పండి, మనం చేయవలసిన కట్టడలు ఏంటో మనకి అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మ ఎప్పటికప్పుడు మనల్ని తెలియజేస్తూ నడిపిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ చెప్పండి హల్లెలూయా. ఈ 3వ సంగతి. ఇక 4వది చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. 4వది ఏంటంటే దేవుని ఆత్మ చేత మనం ముద్రింపబడుతున్నాం. దేవునికి స్తోత్రం. నేను చేతండి దేవుని ఆత్మ చేత ముద్రించబడు. చూద్దామా? ఎఫెసీ పత్రిక 1:11. మీరును సత్యవాక్యమును అనగా అమ్మా సత్యవాక్యం అంటే ఏమన్నాడండి? రక్షణ సువార్త. చెప్పడమా? రక్షణ సువార్తను విని. చూడమ్మా, ఇక్కడ 2 విషయాలు మీరు గమనించాలి. ఈ 2 విషయాలు ఏంటో, ఒకటి రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి
వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి. ఆత్మ చేత ఏమయ్యామట? చెప్పడమా? ముద్రింపబడటం అంటే అర్థం ఏంటి? సీల్. ఇప్పుడు సీల్ వేస్తారంటే దాని మీద అంతటి మీద ఎవరికి అధికారం ఉంది అమ్మా? ఆత్మకి అధికారం ఉంది, అవును కదా? ఇందాక చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి మీరు ఒక చిన్న వివరణ ఏంటంటే, ఇందాకడేమో మన హృదయము దేవునికి, దేవుని ఆత్మకి నివాసం. ఇప్పుడేమో దేవుని ఆత్మలో నీవు నివాసం. అర్థమైందా? దేవుని ఆత్మ చేత ఏమయ్యావు? ముద్రించబడ్డావు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక భయంకరమైన తుఫాన్లో ఎవరైనా చిక్కుకున్నారు. ఆ తుఫాను వచ్చింది. ఆ తుఫాన్ రావడానికి ముందే ఒక చక్కని ఆశ్రయమైన ఒక బలమైన ఇంట్లో నీవు ఉన్నావు, స్థిరమైన ఇంట్లో. భయపడతావా? ఎందుకని? తుఫాన్ వచ్చినా పర్వాలేదు, మనం ఎక్కడున్నాం? చెప్పండి. ఒక స్థిరమైనటువంటి ఇంట్లో ఉన్నాం కాబట్టి ఏమి లేదు, మనకి భయం లేదు. పరిశుద్ధాత్మ చేత మనం ఏమయ్యాం? ముద్రించబడ్డాం. నీకు వచ్చే శోధనలు కానీ, నీకు కనబడుతున్న ఎదురవుతున్నటువంటి ప్రతి విధమైన కీడు కానీ, కనబడుతున్న శోధనలు కానీ, వాటిని చూసి మనం భయపడతామా? భయపడదు. చిన్న 2 ఎగ్జాంపుల్ మీకు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను, సమయం కూడా అవుతుంది కదా. అవేంటంటే, ఒకటి అబ్రహాం గురించి చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 19 చూడండి ఒకసారి. దేవుడు చెప్పాడండి అబ్రహాము గారికి ఏమనంటే, నీ సంతానము ఇలాగూ ఉండును. ఏం చెప్పాడమ్మా? నీ సంతానము ఇలాగూ. ఎలా ఉండు? అబ్రహామా, నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె చేస్తాను. నీ సంతానం సముద్ర తీరం అందలి ఇసుకల వలె చేస్తాను. అది కానీ మీరు 10వ అధ్యాయం తీసుకుంటే మొదటి వచ్చిన 6వ వచ్చిన దేవుడు చెప్తాడు, ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇస్తాను. ఎవరికి ఇస్తాను? చెప్పడం, ఈ దేశాన్ని. అప్పుడు ఇంకా అబ్రహాము బిడ్డ పుట్టాడా? అందుకే పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుందంటే, నీ సంతానము ఇలాగూ ఉండని చెప్పిన దాన్ని బట్టట నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అతను నిరీక్షణ కలిగి నమ్మిన. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎవరైతే దేవుని ఆత్మలో వారు నివసిస్తున్నారో, దేవుని ఆత్మచేత ముద్రించబడ్డారో, వారు పొందవలసిన విషయాలు కానీ, వారు చేయించవలసిన విషయాలు కానీ, లేకపోతే వారు అనుకున్న విషయాలు కానీ జరగలేదని కంగారు పడవలసిన పని వారికి. ఎందుకంటే దేవుని ఆత్మ మనతో ఉన్నది. దేవుని ఆత్మలో మనం పాలువారమైన దేవుడే జరిగిస్తాడన్న గొప్ప నిరీక్షణ వారికి. ఎవరైతే దేవుని ఆత్మతో వారు నివాసం ఉండరో, లేక దేవుని ఆత్మతో వారు నడిపింపబడరో, వాళ్ళకి ఏ మాటలు వస్తాయంటే వ్యర్థమైన మాటలే, రాకూడని మాటలు వస్తాయి. దేవుని ఆత్మచేత ఎందరైతే ముద్రించబడతారో వారందరూ కూడా ఎల్లప్పుడూ నిరీక్షణ కలిగి ముందుకెళ్తారు. ఒక్కొక్క కూడా చూడండి, అదే రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చాలా ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు? సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం. దేవుని యందు మనం నిరీక్షించాం కనుక ఈ నిరీక్షణ ఏమవుదట? చెప్పండి గట్టిగా, సిగ్గుపరచనివ్వదు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పడం ద్వారా హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం వచ్చిన మనం, ఆత్మలో మనం ముద్రించబడిన మనం, దేవుని ఆత్మచేత ముద్రించబడిన మనం ఎప్పుడు కూడా చెప్పండి సిగ్గుపడవలసిన పని లేదు. ఎందుకంటే అబ్రహాము సిగ్గుపడ్డా? సిగ్గుపడ్డా? దేవుని మీద నమ్మకం ఉంచాడంతే. దేవుడు చేస్తాడంటే ఆ మాట నమ్మాడంతే. సమయం వచ్చినప్పుడు ఏమైందమ్మా? ఖచ్చితంగా నెరవేరింది. దేవునికి స్తోత్రం. చూడండి, అదే రోమపత్రిక 4వ అధ్యాయంలోనే ఒక్క మాట మీకు నేను జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించాలనుకున్నాను. ఏంటి ఆ మాట అంటే, ఒకసారి మనం చూద్దామండి. 23వ వచనం చూడండి ఒకసారి. అది అతనికి ఎంచబడినని. ఆగనమ్మా, దేవుని వాక్యం ఎవరో ఒకరు కొరక వాక్యం స్పష్టంగా ఉంది. అది అతనికి ఎంచబడిన అతని నిమిత్తం మాత్రము కాదు, కానీ మన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన మనకును చెందునని. నాతో చెప్పండి, మన నిమిత్తము కూడా రాయబడెను. వాక్యం ఎవరి కొరకు రాయబడిందమ్మా? విశ్వాసం ఉంచిన వారందరికీ. దేవునికి స్తోత్రం. ఎవరు? అబ్రహాం గురించి, లేదా వాక్యంలో వాళ్ళ పేరున్నాయి వాళ్ళ గురించి అని చాలామంది
దేవుని వాక్యాన్ని తప్పుగా చూస్తాం, దేవుని వాక్యం మంద కాదని అన్నట్టుగా చూస్తాం. కానీ ఎంత స్పష్టంగా దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. కాబట్టి 4వ విషయం అంటే దేవుని ఆత్మ చేత మనం ఏమయ్యామండి? ముద్రింపబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారా, దేవుని ఆత్మతో మనం అందరం కూడా ముద్రించబడి. 5వది చూస్తే రాసుకోండి, దేవుని ఆత్మ మన నిత్యము కూడా బోధిస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనంలో ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. లోకాసు వార్త 12:12 కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రభువారు అంటారు, మీరు చెప్పాల్సింది మీరు కాదు, ఆ సమయానికి ఆ పరిశుద్ధాత్ముడే మీ నోటికి మాటలు అందిస్తారని చెప్పేసి ఒకానొక సందర్భంలో ప్రభు చెప్పిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చివరిగా 6వదిగా చూస్తే ఆత్మచేత మనకి నిత్యము కూడా ఆదరణ లభిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం కూడా మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మన నిత్యం కూడా ఏం చేస్తాడమ్మా? నడిపిస్తున్నాడు. మొదటిగా ఆత్మలో మనం ఏమయ్యాం? జన్మించాలి. తిరిగి ఆత్మచేత మనం నడిపించబడాలి. ఆత్మతో మన ఆత్మలో నివాసము ఉంది. తర్వాత ఆత్మచేత మనం ముద్రింపబడ్డాం. ఆత్మచేత బోధించబడుచున్నాం. ఆత్మచేత ఆదరించబడుతూ సర్వసత్యములోనికి మనం నడిపించబడుచున్నాం. చివరికి ఒక మాట చెప్పిస్తాను. ఎలియాజరు రిబ్కాను తీసుకొస్తున్నాడు. రిబ్కా వస్తుంది. ఎలియాజరు ఎదురుగా ఒక ఆయన నిలబడతాడు, అంటే వస్తాడు పొలంలో, ఆయన ఇస్తాడు. ఈ రిబ్కమ్మ అడుగుతుంది ఎలియాజరు, అయ్యా పొలంలో మన ఎదుర్కోవడానికి వచ్చిన ఆ మనుషుడు ఎవరు? అప్పుడు ఎలియాజరు ఒక చక్కని పరిచయం చేస్తాడు. అతడే నా యజమానుడు, అతడే నీ భర్త. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు చేసే పనిది. అందుకే ఓ భక్తుడు రాశాడు, పరిశుద్ధాత్మను పొందకుండా యేసు ప్రభుని ఎరుగుట. కాబట్టి పరిశుద్ధాత్మలో మనం పాల్గొనాలి. దేవుని యొక్క సంపూర్ణతను మనం గ్రహించి ఆయన రూపంలోనికి మనం మార్చబడాలి. ప్రభు తిరిగి మళ్ళా పెళ్లి కుమారుడుగా రాబోతున్నారు కనుక ఆ వేగం ఎక్కాలి అంటే మనము కూడా పెళ్లి కుమార్తె అనుభవాన్ని, అంతస్తును మనం పొందుకోవాలి. ఆ అంతస్తు మనం పొందాలి అంటే పరిశుద్ధాత్మలో మనం పాల్గొనాలి, నిత్యం మనం నడిపించుకోవాలి. కొంతమంది పరిశుద్ధాత్ముడు అంటే ఇలా ఉంటాడు, మేము చెప్పేదే పరిశుద్ధాత్మ అని కొంతమంది లేని కొన్ని విషయాలను సమాజంలో లేక సంఘంలో సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. బైబిల్ చెప్తుంది, నా మాటలు కాదు, దేవుని వాక్యాన్ని మీరు చదవండి. యోహాను సువార్త 14-15 అధ్యాయాలు చదవండి. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం చదవండి. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం చదవండి. ఇంకా అక్కడే కాదు, చాలా చోట్ల మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ గురించి సమగ్రంగా మనకి చక్కని జవాబులు, చక్కని విషయాలు దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. దేవుని ఆత్మచేత నువ్వు నింపబడితే నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార శక్తులు తొలగించబడి దేవుని ఆత్మ నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా నడిపిస్తుంది. అంతే తప్ప పరిశుద్ధాత్మ ఉంటే ఇలా ఉంటాడు, పరిశుద్ధాత్మ ఉంటే అలా ఉంటాడు, కొన్ని విషయాలకు మాత్రమే ఆపాదించేలాగా, కొన్ని విషయాలకు మాత్రమే వాటిని ఆపాదించేలాగా కొంతమంది చేస్తున్నారు. అది కాదండి. పరిశుద్ధాత్మను మనమందరం, పరిశుద్ధాత్మలో మనమందరం పాలువారం కావాలి. పరిశుద్ధాత్మ చేత మనమందరం నడిపించబడుతూ ఉండాలి. ఏ విధంగా 2వ అధ్యాయం చెప్తుంది, సర్వజనుల మీద నేను నా ఆత్మను కుమ్మరించాను. కాబట్టి మనందరి మీద కూడా దేవుని ఆత్మనివ్వడానికి పరిశుద్ధాత్మను మనందరి మీద మరి ఆయన యొక్క ప్రసన్నత మన మీద ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఎవరైతే దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తున్నారో వారు దేవుని ఆత్మచేత నింపబడటం, నడిపించబడటం ఇది ఎల్లప్పుడూ జరగాలి. ఏదో ఒక రోజు, లేదా పాస్టర్ గారు చెప్పారు ఒక వారమో, లేదా పాస్టర్ గారు చెప్పారు 10 రోజులో కాదండి. నిత్యము దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతూ ఆయన కృపలో మనం దిగాలి. ఆయన రాకడ ప్రస్తుతపడదాం. అంటే ధన్యతాశులు ఈ వాక్యం ద్వారా ప్రభు దయచేయునుగా. ఆమేన్. మరణాతండి మోకరించి మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా. గౌరవ పాత్రులకు దేవానికి స్తోత్రాలు. మా పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపానిధి వగు దేవానికి వందనాలు, కృపగలవాడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఎంతవరకు వినబడిన వాక్యమును మా అందరి అంతరంగాలలో మీరు ముద్రించారు. దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేక సమయంలో అయ్యా నీ పాదాల చెంత ఇంతవరకు ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన
ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. దేవుని ఆత్మచేత ఎంత నడిపించబడుతున్న వారందరూ దేవుని కుమారుడు అనబడుతున్న వాక్యం కాబట్టి మీ ఆత్మచేతను నడిపింపబడుతూ అయ్యా నీలో పరిపూర్ణత మీరు సాధించినట్లు సహాయం చేయండి. వందనములు, స్తుతులు, స్తోత్రాలు చేస్తూ ఎంతవరకు వినబడిన వాక్యములు తండ్రి మా అంతరంగాలను గురించి మహిమను మనకు ఏస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. దేవునికి స్తోత్రం. కూర్చుందాం.